ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాబు, తల్లి ఎలా ఉన్నారు? చాలామంది కుటుంబాలలో సంతోషం ఉంది. ఎందుకనగా బిడ్డలు మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. వారి కష్టానికి దేవుడు వారిని ఆశీర్వదించారు. మన ప్రార్థనలను దేవుడు ఆలకించారని చెప్పి అనేక మంది సాక్ష్యాలు పంపించారు. మా యేసు అనుచరుల వాట్సాప్ గ్రూప్స్లో కూడా మేము అవి పోస్ట్ చేయడము జరిగింది. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు తింటున్నారా? చాలామంది ఎగ్జామ్స్లో సరి మార్క్స్ రాలేదని, లేకపోతే ఫెయిల్ అయిపోయారని, లేకపోతే కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది నిరాశలో ఉన్నట్టున్నారే. భయపడకండి. మన వైఫల్యము ఇంకా మనం మంచిగా కష్టపడితే వేరే వారికంటే మంచి విజయాన్ని మనం పొందుకుంటాము అనేది ఒక నాంది అనేది మనం గమనించాలి. కాబట్టి ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అనేది మనం గమనించాలి. కాబట్టి ఎవరైనా తక్కువ మార్క్స్ వచ్చినా, ఏదైనా సబ్జెక్ట్ తప్పిపోయినా మీరు బాధపడకండి, టెన్షన్ పడకండి, ఇంకా నా జీవితం అయిపోయింది అనే విధంగా మీరు ఆలోచించకండి. దేవుడు ఉన్నారు. దేవుడిపై ఆధారపడండి. మీరు కష్టపడండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితాల్లో ఆ ఫలితాన్ని ఇస్తారు. మీ కుటుంబంలో పరిస్థితులు బాగాలేదని తింటాం మానివేశారేమో, సరిగ్గా నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదని, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ దేవుడు మీ తోడు ఉన్నారు. ఆయన సజీవుడైన దేవుడు ఉన్నారు అనేది మీరు గమనించాలి. ఎక్కడైతే అసాధ్యంగా ఉండే పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే ఇంకా జరగవనే పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే ఇంకా ఈ తెరవబడదు అనే పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే ఇవి ఇంకా కావు అనే పరిస్థితులు ఉంటాయో, అక్కడే దేవుడు సాధ్యము చేస్తారు. అక్కడే దేవుడు ద్వారాలు తెరుస్తారు. అక్కడే దేవుడు మార్పు తీసుకొని వస్తారు. అలాంటి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరగాలి అని చెప్పి మీ తండ్రి లాంటి జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల అనే ఈ కుటుంబం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ కుమారుణ్ణి, మీ స్నేహితుడైన భక్తి సింగ్ అని నేను కూడా ప్రతిరోజు మేము కుటుంబంగా అందరము కలిసి ప్రతిరోజు 4 పూటలు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి శనివారం మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు మేము చేస్తున్నాం. గత 24 సంవత్సరాలుగా దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని, దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నందుకు క్రీస్తు నామం నా తండ్రి అనే దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. కాబట్టి మీ యావత్తు చింతని దేవుడిపై మీరు పెట్టండి. శక్తి లేని వారికి శక్తి ఇచ్చే దేవుడు, బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు మీ తోడు ఉన్నారు అనేది మీరు మరవకండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మహోన్నతుడా, జీవంగల దేవా, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. ప్రభువా, మీలో ఉన్న గొప్పతనం, మీలో ఉన్న కృపను బట్టి కార్యాలు జరిగించే దేవుడి ప్రభువా, ఊహకి మించినవి, అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మీరు ఒక్కరే అని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రభువా, మా నమ్మకాన్ని అనుదినం బలపరుస్తూ మమ్మల్ని పరిశుద్ధతలోకి తీసుకొని వస్తున్న దేవా, మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యేసు అనుచరులకు పంపించిన ఈ ప్రార్థన అవసరతలను మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా జాకబ్ గారు, శామ్ సుషిల్, ఇజ్రాయెల్ వారి చదువుల కొరకు ప్రభువా, వక్రులా గారు ప్రభువా, వారికి చెవిలో ఉన్న సమస్య నుంచి విడుదల కొరకై, మంచి ఆరోగ్యం కొరకై ప్రభువా, వారి కుటుంబంలో ఉన్న బిడ్డల చదువుల కొరకై, ప్రభావతి గారు ప్రభువా, గిద్యోన్ గారు మంచి ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ కొరకై, ఆత్మీయ ఎదుగుదల కొరకై, విజయ రాణి గారు ప్రభువా, అనిల్, కిరణ్ కుమార్, జాషువా వారి గర్భఫలం కొరకై, శైలేష్ గారు ప్రభువా, వారికి మంచి ఆరోగ్యం కొరకై, మంచి భవిష్యత్తు కొరకై, ఇజ్రాయెల్ గారు వారి 2 బిడ్డల చదువుల కొరకై, జి కిషోర్ గారు ప్రభా, అన్నపూర్ణ గారు డయాబెటీస్తో ఉన్నారు, మంచి ఆరోగ్యం, బిడ్డల చదువుల కొరకే ప్రభా, ఆలిస్ మేరీ గారు ప్రభా, థామస్ గారు పెరాలసిస్తో ఉన్నారు, మంచి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా యేసు అనుచరులకు పంపించిన ప్రతి ప్రార్థన అవసరతని ప్రభా, అదేవిధంగా ఈ వాక్యం వింటూ మాకు ఇవ్వకపోయినా వారి కొరకే, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారి అందరి కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలని బట్టి, పాస్ అయిన బిడ్డలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఫెయిల్ అయిన బిడ్డలు ఇంకా మంచి మార్క్స్తో పాస్ అవలాగా దీవించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దే దేవుడు మీరు ఒక్కరే ప్రభు. మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధులుగా మారాలి. మా సంబంధాలు పరిశుద్ధపరచబడాలి. ఆ పరిశుద్ధత మా జీవితాల్లో రావాలి అనంటే మీ రక్షణ సువార్త విని రక్షణ పొందుతూనే ఆ కార్యము జరుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన మిస్టర్ అండ్ మిసెస్ ఎస్ ప్రకాష్ కుమార్ గారు మరియు శ్రీకళ గారు, వారి సంగారెడ్డి డిస్టిక్ వాస్తవ్యులు, వారి కుమార్తె అర్పిత గారి కొరకే, మా సహోదరి లాంటిది, తను ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతుంది, మంచి చదువులు, మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం కొరకై
శ్రీకళ ఆంటీ గారికి ప్రాముఖ్యంగా మంచి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం, సంపూర్ణ స్వస్థత కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ప్రకాష్ అంకుల్ గారిని కూడా మీరు ఆదరించండి, మీరు బలపరచండి, మీరు తోడుండి నడిపించమని మేము వేడుకుంటున్నాం. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడి గొప్ప అవకాశాన్ని దయచేశారు. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం వచ్చే అవకాశం, నిరీక్షణను కోల్పోయిన వారికి నిరీక్షణని వచ్చే అవకాశాన్ని దయచేసిన ఈ కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానము, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. హీబ్రూ పత్రిక 13:5 దేవుడు వారు తోడై ఉన్నారని, ఎన్నడూ దేవుడు వారిని విడవరని, ఆ విశ్వాసములు ఇంకా బలపడులాగున సహాయపడి ఆ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి, చెల్లెమ్మ అర్పిత ఎలియాస్ గోల్డీని ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించమని దేవుడు నిండైన మెండైన ఆశీర్వాదాలతోని వారి హృదయవాంఛలతో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దాన బిడ్డల జీవితాల్లో నెరవేరునుగాక. ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడ్డలతో మీరు మాట్లాడి నడిపించి దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారి గురించి ధ్యానిస్తున్నాం. దానికి ముందుగా ఒక చిన్న ఉపమానాన్ని మనం విందాం. ఒకానొక రోజు ఒక తండ్రి, 2 కుమారులు ట్రైన్ ప్రయాణం చేస్తున్నారట, ఒక ఊరికి వెళ్ళాలి అని చెప్పి. ఆ ట్రైన్ ప్రయాణం చేస్తుండగా 2 బిడ్డలు, చిన్న బిడ్డలు ట్రైన్ అంతా, కంపార్ట్మెంట్ అంతా అల్లరి చేస్తూ ఉన్నారట. అల్లరి చేసినప్పుడల్లా వారు ఎప్పుడైతే తండ్రిని వారు చూస్తున్నారో తండ్రి నవ్వు వదిలేస్తున్నాడంట. అయితే అక్కడున్న వారికి అందరికీ, కంపార్ట్మెంట్లో ఉన్న వారికి ఎంతో డిస్టర్బెన్స్ అవుతూ ఉందంట. ఇదేంటిది, తండ్రి ఏమీ చెయ్యట్లేదేంటిది, పిల్లలు ఇంత అల్లరి చేస్తుంటే అని చెప్పి కంపార్ట్మెంట్లో ఉన్న వారికి ఎంతో కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి వీడేంటి ఎలా ఉన్నాడు, అసలు వీడికి తండ్రేనా లేకపోతే వీడికి అసలు మొగతనం ఉందా లేదా అనే విధంగా ఏదేదో మాటలన్నీ మాట్లాడడం ప్రారంభించేశారట. ప్రారంభించేశాక రాత్రి అయిందంట. రాత్రి ఇంకా అందరూ పడుకుందాం అని అనుకొని అందరు సిద్ధపడుతుంటే 2 పిల్లల అల్లరి మాత్రము ఆగట్లేదండి. అయితే ఒక అతను ధైర్యం చేసి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాడండి. ఏంటండి మీరు పిల్లలు ఇంత అల్లరిగా చేస్తున్నారు, మాకెంతో డిస్టర్బెన్స్గా ఉంది, వారిని మీరు గద్దించకుండా వారు ఎప్పుడెప్పుడైతే మీ వైపు చూస్తుంటే ఒక చిరునవ్వు ఇస్తున్నారు, అంతే, ఏంటిదండి ఇది, అసలు మీరు తండ్రేనా, అసలు ఏంటిది అది ఇది అని చెప్పి చెడా అతను తిట్టేశాడంట. అక్కడ ఉన్న వారందరూ కూడా సంతోషపడిపోయారంట. మంచిగా అయిందిలే, మనం అనలేకపోయాం, అతను అన్నాడు, ఇలానే కావాలి ఇలాంటి వారికి అనే విధంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తండ్రి సమాధానం ఇచ్చాడు. అయ్యా, కొన్ని రోజుల క్రితం వీరిద్దరు తల్లి వారి ఊరికి వెళ్ళింది, నేను కూడా వారి ఊరికే వెళ్తున్నాను. నిన్న సాయంకాలం తను ఒక యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిసింది. వీరిద్దరికి నేను ఏమి జవాబు చెప్పాలి, వీరిద్దరిని ఏ విధంగా నేను ఓదార్చాలి అనేది నేను ఆలోచిస్తున్నానండి. అందుకే వీరికి ఏ సమాధానం చెప్పలేక వారు ఎంత అల్లరి చేసి నా వైపు చూస్తున్నా వారికి చిరునవ్వే ఇస్తున్నానండి అని అన్నప్పుడు చెడామడా తిట్టేసి ఇది అది అన్న వ్యక్తి, అక్కడున్న నవ్వుతోనున్న వ్యక్తులందరూ కుమిలిపోయి వారి జీవితాల్లో వారు ఒక పాఠాన్ని నేర్చుకున్నారంట. అయ్యో, ఆయనని మనము పైన చూసి ఆయనకు తీర్పిచ్చేసాము, కానీ ఆయనలో ఎంత బాధ ఉంది, మనం కూడా ఆ బాధ, ఆ చిరునవ్వు వెనుక ఎంత బాధ ఉందో మనం గుర్తించలేదు, కానీ తీర్పు అయితే ఇచ్చేసాము. ఎందుకు ఈ వ్యక్తి ఇంత అల్లరి చేస్తున్నా ఇంత నవ్వుతున్నాడు అనేది మనం ఇంకొక రకంగా ఆలోచించకుండా తీర్పులు ఇచ్చేసుకుంటూ కూర్చొని ఇష్టానుసారంగా మనం మాట్లాడాము. కాబట్టి ఇప్పుడు మనం అలా చేయకూడదని చెప్పి అక్కడ కంపార్ట్మెంట్లు ఉన్న వారంతా ఆ బిడ్డలపై ప్రేమను కుమ్మరించి ఆ తండ్రిని ఎంతగానో ఓదార్చి బలపరిచారంట. ఈరోజు మన జీవితాల్లో కూడా నవ్వుతున్నాం కదా, ధైర్యంగా కనపడుతున్నాం, కానీ మనలో ఎంతో బాధ, ఎంతో కన్నీరు మన జీవితాల్లో ఉంది. మనం కన్నీరు మన జీవితాల్లో అది ఎండిపోయిన పరిస్థితుల్లో ఉంది. ఇంత బాధలో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ, మన చిరునవ్వుతో ఉన్నప్పుడు మన సొంతవారు మనపై తీర్పులు ఇస్తున్నారు. మన సొంతవారు మనల్ని అర్థం చేసుకోవట్లేదు. మన సొంతవారు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాడు, వీరు ఇలాంటిది వాడు అలాంటి వాడు అని చెప్పి. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి,
మనం ఎంత నవ్వినా, ఎంత ధైర్యంగా ఉన్నా, హృదయాంతరంగాన్ని ఎరిగే దేవుడు నీ బాధని చూస్తున్నాడు. ఎవరెన్ని తీర్పులు ఇచ్చినా దేవుడు నీ తోడు ఉండి ఆ తీర్పులని తిరగరాసి నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు ఉన్నారు. ఆ విధంగా దేవుడు నీ జీవితాల్లో ప్రతి విమర్శని, ప్రతి అవమానాన్ని, ప్రతి నిందని, ప్రతి తీర్పుని దేవుడు తిరిగి రాసి నీ జీవితాల్లో ఆశీర్వాదము దయచేసి దీవించునుగాక. ఆమెన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యోబు గారి గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మనం ప్రాముఖ్యంగా యోబు గ్రంథం 25వ అధ్యాయం 26వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ 25వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా గమనిస్తే యోబు గారి స్నేహితుడు మరొకసారి వారికి జవాబిస్తున్నారు. మరొకసారి యోబు గారికి సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. లేకపోతే ఆత్మీయ జ్ఞానాన్ని యోబు గారికి ఇస్తున్నారు. నీ పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఉంది అని చెప్పి మనం ఈ వచనాలలో 25వ అధ్యాయం యోబు గ్రంథం మొదటి వచనాలలో మనం గమనిస్తే దేవుడు శక్తిమంతుడు. దేవుడు ఎంతో బలమైన శక్తివంతుడు. దేవుని పరలోక సైన్యాన్ని మనం ఎంచగలమా అనే మాట అంటున్నాడు. మనం ఎంచలేం. ఏ సైన్యమైతే మనకు కనపడదో ఆ సైన్యము మనల్ని కాపాడుతుంది అనేది మనం గమనించాలి. ఎలీషా గారు గెహాజీ విషయంలో మనం గమనిస్తే ఎలీషా గారికి కనపడ్డది, ఈ సైన్యం కంటే నాకు బలమైన సైన్యం నాతో ఉంది అని చెప్పి. ఆ విధంగా దేవుని సైన్యాన్ని మనము ఎంచలేం. కానీ ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం గమనించాలి. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు గమనిస్తే, ఎవరైనా స్త్రీ ద్వారా జన్మించిన వారు పరిశుద్ధులు అవ్వగలుగుతారా? క్యాన్ ఎనీ మ్యాన్ బోర్న్ ఆఫ్ ఎ ఉమెన్ బీ ప్యూర్ అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ మీరు గమనించాలి, ఈ మాటలు పలుకుతుంది దేవుడు కాదు, ఈ మాటలు పలుకుతుంది ఒక మానవుడు. ఆ మానవుడికి తెలియనిది, గ్రహించలేనిది ఏంటిది? ఈ రోజుల్లో కూడా మనుషులు గ్రహించలేనిది ఏంటిది అనగా, స్త్రీ నుంచి జన్మించిన వారు పరిశుద్ధులు అవ్వగలరు. అది నిరూపించింది, అది సాధించింది నా యేసు ప్రభువారు అనేది మనం గమనించాలి. ఆయన జీవితంలో పరిశుద్ధ జన్మని తీసుకున్నారు. ఆయన జీవితంలో పాపాన్ని ఎరగని జన్మాన్ని ఆయన తీసుకున్నారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విధంగా వారు జీవించారు. నా జీవితాలు ఒక్కటి గమనించాలి, మనల్ని పరిశుద్ధపరచగలిగింది ఆ దేవుడే. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా మనము జీవించాలి. ఇంకొక మాట చెప్పాలి అనంటే, ఆయన అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడి నామానికి స్తోత్రం. ఏ మానవుడు ఊహించలేదు. ఒక స్త్రీ కన్యక గర్భం ధరించి ఆయన జీవితంలో ఒక పరిశుద్ధుడైన యేసు ప్రభువారిని జన్మించే పరిస్థితులు ఏర్పడతాయా అనేది ఏ మానవుడు ఊహించని రీతిలో అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరిచి యేసు ప్రభువారిని ఈ లోకంలోకి తీసుకొని రాగా, ఆ వచనము యేసు ప్రభువారు అది నిజము కాదు అనే రీతంగా రుజువు చేశారు. ఈరోజు నా జీవితాల్లో మీరు గమనించాలి, మన జీవితాల్లో మన సంబంధాలలో పవిత్రత లేదేమో, మన సంబంధాలలో పరిశుద్ధత లేదేమో, మన స్నేహాలలో పవిత్రత, పరిశుద్ధత లేదేమో, మన విశ్వాసంలో ఆ పరిశుద్ధత, పవిత్రత లేకుండా మనం జీవిస్తున్నామేమో. కానీ మీరు ఒక్కటి గమనించండి, ఆ జీవితంలో ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత తీసుకొచ్చే యేసు ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మన జీవితాల్లో ఆ కార్యము చేయగలుగుతారు అనేది మనం గమనించాలి. మీరు ఎన్నో సంబంధాలలో మీరు గమనిస్తే, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మీరు గమనిస్తే పరిశుద్ధత లేదు, పవిత్రత లేని సంబంధాలు అనేకం ఉన్నాయి. గత వారంలో మీరు గమనిస్తే హైదరాబాద్లో జరిగిన సంఘటన, మైనర్ యవనస్తులు, వాళ్ళకి ఇంకా వయసు కూడా రాని యవనస్తులు చేసిన పనిని మనం గమనిస్తే, దెర్ ఈజ్ నో ప్యూరిటీ, దెర్ ఈజ్ నో హోలీనెస్. వాట్ దే ఆర్ డూయింగ్, వావి వరుసలు లేకుండా, ఒక సంబంధానికి విలువలు లేకుండా జీవించే పరిస్థితులు అక్కడ వచ్చేసాయి. కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్నమాట, ఆ యేసు నిన్ను నన్ను పరిశుద్ధపరచగలుగుతారు. నా జీవితాలు ఎంతటి పాపంలో మనం జీవించినా, ఎన్ని పాపాలు మనము చేసి ఉన్నా, ఎంతటి ఘోరమైన జీవితాన్ని మనం వ్యసనాలకు అలవాటే జీవిస్తున్నా, ఆయనని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మనం మార్చే దేవుడు ఉన్నారు అనేది మనం గమనించాలి. ఈరోజు చెలెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ వైవాహిక జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ కుటుంబ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ సంబంధాలలో ఆ పరిశుద్ధత ఉందా? ఇంట్లో వదినలు ఉన్నారు, ఇంట్లో మరదలు ఉన్నారు, ఇంట్లో బావలు ఉన్నారు, ఇంట్లో బామ్మర్దులు ఉన్నారు, ఇంట్లో చాలామంది ఉన్నారు.
కానీ ఆ పరిశుద్ధత మన సంబంధాలలో, మన చూపులలో, మన ఆలోచనలలో ఆ పరిశుద్ధత ఉందా? ఆ అసాధ్యాన్ని సాధ్యపరిచి మన జీవితాల్లో ఉన్న ప్రతి విషయంలో పరిశుద్ధత తీసుకొచ్చే దేవుడు ఒక్కరే, ఆ యేసు ప్రభువారు ఒక్కరే అనేది మనం గ్రహించాలి. మనం ఇక్కడ గమనిస్తే ఈ యోబు గ్రంథం 25వ అధ్యాయం చివరి వచనంలో మనం గమనిస్తే ఇక్కడ స్నేహితుడు అంటున్న మాట, మనము దేవుని ముందు పురుగులు లాంటి వాళ్ళము అనే విధంగా, వీఆర్ మెగౌట్స్ అండ్ వీఆర్ వామ్స్ అనే మాట అంటున్నాడు. కాదండి, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు అండి. ఆయన ఏకైక కుమారుని మన కొరకు త్యాగం చేసిన దేవుడు అండి. ఆయన రూపంలో మనల్ని తయారు చేసిన దేవుడు అండి. నో, మనం పురుగులమో మనం కోతులమో కాదు, జీవం కలిగిన దేవుడి యొక్క స్వారూప్యము మనం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో పురుగులు తినే పరిస్థితి లాంటి జీవితం నీకు ఉందేమో. అయ్యో నా జీవితం ఏంటిది ఇంత వాసన కొడుతుందని నువ్వు అనుకుంటున్నావు. అయ్యో నా జీవితం ఎందుకు ఇంకా వ్యర్థమో అనే విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు దాన్ని చూసి దీన్ని చూసి తయారు చేయబడ్డవాటివి కాదు. జీవం కలిగిన దేవుడు ఆయన స్వారూప్యంలో నిన్ను తయారు చేసి ఆయన ఊపిరి నీ జీవితంలో ఉంచారు అనేది మీరు గమనించాలి. ఎస్, నీ జీవితంలో ఆయన ఊపిరిని ఈరోజు మనం పీల్చుకుంటున్నాము అనేది మనం గమనించాలి. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు మనం కించపరుచుకునే విధంగా, మనల్ని మనం ఎప్పటికీ తక్కువ చేసుకునే విధంగా, మనల్ని మనం ఇంకా పనికిరాని వాళ్ళము అనే విధంగా, ఇంకా నేను ఎందుకులే అనే విధంగా ఎన్నడూ ఆలోచించకూడదు. ఇక్కడ స్నేహితులు అంటున్న మాట, ఆయన ముందు మనం ఏంటిది? ఆయన కుమారుని త్యాగం చేసేంత ప్రేమ ఆయన మన పట్ల కలిగి ఉన్నారు. ఆయన కుమారుని త్యాగం చేసేంత విలువ ఆయన మన పట్ల కలిగిస్తున్నారు. ఆయన కుమారుని త్యాగం చేసేంత గొప్ప రీతిలో ఆయన మనల్ని తయారు చేశారు అనేది మనం గమనించాలి. కాబట్టి వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అనేది మనము గమనించాలి. మనం కానీ యోబు గ్రంథం 26వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం గమనిస్తాం. మనం గమనిస్తే మొట్టమొదటిగా గమనిస్తే యోబు గారు వారి స్నేహితుడిని మందలించారు. యోబ్ రిప్రూవ్స్ హిస్ ఫ్రెండ్. ఇక్కడ మీరు గమనించారు, ఈ 4 వచనాల్లో గమనిస్తే ఆయన ఒక ఎటకారంతో అంటున్నట్టు మనం గమనించాలి కదా. ఏ విధంగా అంటే, ఎప్పుడైనా శక్తి లేని వారికి నువ్వు సహాయం చేస్తావా? ఎప్పుడైనా బలహీనంగా ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తావా? ఎప్పుడైనా ఎవరికైతే అర్థం కాని వారికి నువ్వు అర్థం చేసే విధంగా నువ్వు ప్రవర్తించావా? ఎప్పుడైనా సరైన వారికి జ్ఞానవంతమైన సలహాలు నువ్వు ఇచ్చావా అని చెప్పి, ఈ విధంగా ఏ ఆత్మ ఉందిరా నాయనా నీలో, ఇలా ప్రవర్తించి ఇలా మాట్లాడుతున్నావు అనే విధంగా ఉందా? పైన చూసేశాడు, తీర్పులు ఇచ్చేశాడు, నిర్ణయాలు తీసుకునే విధంగా బిల్దాద్ అనే వ్యక్తి యోబు గారితో ప్రవర్తించాడు. ఈ వచనాలలో యోబు గారు అంటున్న మాట, ఎప్పుడైనా శక్తి లేని వారికి నువ్వు సహాయము చేశావా? నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, అంకుల్ ఆంటీ, మీ కుమారుడు మీ కుమార్తె వారి వైవాహిక జీవితంలో శక్తి లేని వారిగా, వారి జీవితాల్లో బలహీనులుగా వారు భావిస్తున్నారేమో. మీరు గ్రహించారా? చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, మీ జీవితాల్లో మీ వైవాహిక జీవితంలో బలహీనుడుగా ఉన్నావేమోను. నువ్వెంతో బాధ ఉంది, ఎవరికి చెప్పుకోవాలి? ఎవరైనా వింటారా? వింటే అయ్యో తల్లిదండ్రులు బాధపడిపోతారు, వింటే వారు ఏమి చెయ్యరు, వింటే నేను చులకనైపోతాను అనే విధంగా నువ్వు భావిస్తున్నావేమో. నీ భర్త నిన్ను లెక్క చేయని పరిస్థితి, నీ భర్త నిన్ను కొట్టే పరిస్థితి, నీ భర్త నిన్ను పట్టించుకోకుండా ఉండే పరిస్థితి, నీ భార్య నీకు అపనమ్మకంగా ఉండే పరిస్థితి, నీ భార్య నిన్ను పట్టించుకోకుండా ఉండే పరిస్థితి, ఏదో ఉన్నాము, జరుగుతుంది, కొనసాగుతుంది, బిడ్డలు ఉన్నారు కాబట్టి అనే విధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఒక్కసారి నీ జీవితంలో నీ భర్త మారాలి, నీ భార్య మారాలి అని అన్నప్పుడు మీ జీవితాల్లో శక్తి లేని వారుగా మీరు భావిస్తున్నారేమో, బలహీనులుగా మీరు భావిస్తున్నారేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శక్తి లేని వారిని శక్తివంతులుగా, బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు మీ తోడు ఉన్నారు అనేది మీరు గమనించాలి. ఈరోజు మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, ఈరోజు మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. మీకున్న పరిస్థితిని చూసి తను మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది తను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ద ఉమెన్ ఆర్ ద మ్యాన్ హూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూ, దే ఆర్ మిస్అండర్స్టాండింగ్ యూ బికాజ్ యు ఆర్ నాట్ గైడింగ్ దెమ్ ఆర్ యు ఆర్ నాట్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ విత్ విజ్డమ్ అనేది మనం గమనించాలి. ఇంకా కొంతమంది జీవితాల్లో మీరు గమనిస్తే సౌండ్ అడ్వైస్ అనగా పాపంలో జీవిస్తున్న వారికి, సంబంధాలలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి, లేకపోతే వివాహం కాకుండానే సంబంధాలు పెట్టుకున్న వారికి,
లేకపోతే వారు ఉద్యోగాలు చేయకుండా తల్లిదండ్రులపై ఆధారపడుతున్న వారికి, లేకపోతే వారు పాపంలో జీవిస్తున్న వారికి సరైన జ్ఞానవంతమైన సలహాలు ఇచ్చేవారు మన జీవితాల్లో ఉండాలి కదా. చాలామంది కుటుంబాలలో మీరు గమనిస్తే తల్లిదండ్రులు ఒక స్థాయి వరకు వచ్చి పిల్లలకి చెప్పడం మానివేస్తారు. ఇంకా వాడికి చెప్తాం మానేశానండి, వినట్లేదు అనే విధంగా భావిస్తుంటారు. ఇదే మాట దేవుడు అంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించాలి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే యోబు గారు అడుగుతున్న ప్రశ్న ఎప్పుడైనా మీరు ఇచ్చారా? సౌండ్ అడ్వైస్, సరైన సలహాలు ఇచ్చారా అనే విధంగా అడుగుతున్నాను. ఈరోజు నీ జీవితాల్లో, నా జీవితాల్లో నీ కుమారుడికి అంకుల్ అంటే ఈరోజు మీ సలహా కావాలి. మీ కుమారుడికి మీ తోడు కావాలేమో, మీ కూతురికి మీ తోడు కావాలేమో. అక్కయ్య ఒక్కసారి ఆలోచించలేమా? నీ భర్తకి నువ్వు ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వాలేమో. ఆయన తప్పు మార్గంలోకి వెళ్తున్నాడు. అన్నయ్య ఎన్నోసార్లు చెప్పాం, బ్రదర్ ఎన్నోసార్లు చెప్పాం, వినట్లేదు. వినకపోయినా ప్రయత్నించండి కదా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ట్రై 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 టిల్ యూ సక్సీడ్ అనే మాట రాయబడదు కదా. అదే దేవుడు కూడా చేస్తున్నారు కదా. ఆయన ఎంత సహనం కలిగి ఉన్నారు మన పట్ల. ఎందుకు? మనం మారుమనసు పొందాలి. మనం ఎందుకు ప్రయత్నించకూడదు? మనం ప్రయత్నిస్తే మార్పు దేవుడే తీసుకొని వస్తారు అనేది మనం గమనించాలి. చాలామంది ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎవరైనా కష్టంలో ఉన్నా డబ్బు ఇస్తే సరిపోతుందిలే అనే విధంగా ఆలోచిస్తుంటాం. నో, మనం గమనించవలసింది చాలామంది జీవితాల్లో బలహీనంగా, చాలామంది జీవితాల్లో శక్తి లేనివారుగా, చాలామంది జీవితాలు కొన్ని విషయాలు అర్థం కాని పరిస్థితుల్లో, చాలామంది జీవితాల్లో సలహాలు ఇవ్వనేలి వారు సలహాలు ఇవ్వకుండా ఉండడం బట్టి వారు ఇంకా లోతైన పాపంలో జీవించేవారు ఉన్నారు. అలాంటి వారికి మనం సమయం ఇవ్వాలి. అలాంటి వారికి సమయానుకూలంగా మనం సహాయం చేసి, అలాంటి వారికి మనం తోడై ఉండి మనం జీవిస్తే డబ్బే కాదు, ఇవ్వగలిగితే సమయాన్ని, సమయానుకూలంగా సహాయాన్ని, లేకపోతే వారికి ఒక సలహాని, వారికి ఒక జ్ఞానాన్ని మనం ఇవ్వగలిగితే చాలా గొప్ప మేలు వారికి చేసినట్టు అవుతాము అనేది గమనించాలి. బిల్దాద్ అనే వ్యక్తి యోబు గారికి ఇస్తుంటే, యోబు గారు తిరిగి మందలిస్తుంటే మనం గమనించాలి వారు ఏం చేస్తున్నారంటే, బిల్దాద్ అనే వ్యక్తి యోబు గారిని ఓదార్చి ఆదరిస్తున్నాడు, కానీ సరైన పాయింట్ మీద రావట్లేదు. యోబు గారు ఆయన పాపాన్ని ఎప్పుడు తిరస్కరించలేదు, కానీ ఏ పాపము నేను చెయ్యలేదు అనే విధంగా ఆయన అంటున్నారు. ఈ శిక్ష నా జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి కాదు అనే దాంట్లో ఆయన నమ్మకంగా, ఆయన ఎంతో విశ్వాసంతో జీవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో గమనించాలి, మనం ఎవరికైనా సలహాలు ఇస్తున్నాం, మనం ఎవరినైనా ఓదార్చి ఆదరిస్తుంటే ఊరంతా తిరుగుతాము, కానీ మెయిన్ పాయింట్ దగ్గరికి మనం రాం. ఆ మెయిన్ పాయింట్ వదిలేసి మనం ఊరంతా చెత్త చెదరం అంతా మాట్లాడేస్తుంటాం, కానీ మెయిన్ పాయింట్ దగ్గరికి వచ్చి వారిని ఈ విధంగా ఓదార్చాలి. నీ జీవితంలో ఈ విధమైన పరిస్థితి, నీలో తప్పుంది, నీ భార్యలో తప్పుంది, మీ ఇద్దరిలో తప్పుంది, లేకపోతే మీ సంబంధాల్లో నీ స్వభావం బట్టి ఇలా ఉంది అనేది చెప్పడము పోయి నా జీవితము, ఈ జీవితము, ఆ జీవితం అనుకుంటూ మనము ప్రారంభిస్తున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వీ హ్యావ్ టు బీ ఆన్ పాయింట్ అండ్ కంప్లీట్ దట్ పాయింట్. మనం సరైన పాయింట్ మీద మాట్లాడాలి. ఆ పాయింట్ పూర్తయి అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు మనం మాట్లాడాలి అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు దేవుడు ఆ గ్రహింపు మీ జీవితాల్లో దయచేయునుగాక. దేవుడు ఈరోజు శక్తి లేని వారికి శక్తి అనుగ్రహించి, బలహీనుల్ని బలవంతులుగా చేసి, మీకు జ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా ఆ జ్ఞానాన్ని మీకు దయచేసి, సలహాలను పాటించే బుద్ధిని దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆ కార్యము జరగాల. అయితే తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఈరోజు నీ జీవితాలలో నువ్వెంతో బాధపడుతున్నావు, నువ్వెంతో కన్నీరు కారుస్తున్నావు. అయ్యో, మా వైవాహిక జీవితంలో పరిశుద్ధత లేదండి. ఏ భార్యాభర్తల సంబంధంలో అయితే ప్రేమ ఉండాలో, ఏ భార్యాభర్తల సంబంధంలో నమ్మకం ఉండాలో, ఆ నమ్మకంలో, ఆ ప్రేమలో పరిశుద్ధత లేదని మీరు బాధపడుతున్నారు. ఎవరు తీసుకొని వస్తారు మళ్ళీ ఆ పరిశుద్ధత అనే ఒక ఆలోచనలో ఉన్నారేమో. మీ సంబంధాలలో పరిశుద్ధత లేదని మీరు కృంగిపోతున్నారేమో. కానీ ఒక్కటి మీరు గ్రహించాలి, బిల్దాద్ అనే వ్యక్తి యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో అన్నది అది అసాధ్యమని అన్నాడు, కానీ దేవుడు సాధ్యమై చూపెట్టాడు, క్రీస్తు రూపం. కాబట్టి ఈరోజు నీ జీవితాలలో తిరిగి ఆ ప్రేమ, తిరిగి ఆ నమ్మకం రావాలి అని అంటే అది క్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరిచి నిన్ను దీవించునుగాక. దేవుడు ఆ కార్యం నీ జీవితాల్లో చెయ్యునుగాక. దేవుడు నిన్ను ఆయన స్వరూపంలో తయారు చేశారు. కాబట్టి నిన్ను ఎవరైనా హీనంగా చూస్తున్నా, లేకపోతే నిన్ను నువ్వు హీనంగా చూసుకొని నీ జీవితంలో నువ్వు పనికిరాని వాడివి, పనికిరాని దానివి అనుకుంటూ, నువ్వు ఒక పురుగు లాంటి దానివి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి,
జీవం కలిగిన దేవుడు ఆయన స్వహస్తాలతో నిన్ను తయారు చేశారు. జీవం కలిగిన దేవుడు ఆయన స్వారూప్యంలో నిన్ను తయారు చేశారు. జీవం కలిగిన దేవుడు ఆయన ఊపిరిని మన శరీరంలో ఉంచారు. కాబట్టి నువ్వు ఆయనకి చాలా విలువైన, నిన్ను ఆయన ప్రేమిస్తున్నారు, నీతోని ఆయన ఉండాలని ఆశ కలిగి ఉన్నారు అనేది నువ్వు గ్రహించాలి. కాబట్టి ఆ దేవుడు నీ తోడు ఉండి ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకొని నీ జీవితంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితుల్లో, నీ సంబంధాల్లో బలహీనులుగా ఉన్నావేమో, నీ ఉద్యోగంలో బలహీనలుగా ఉన్నావేమో, నువ్వు ఆర్థికంగా బలహీనంగా ఉన్నావేమో, శక్తి లేని వారుగా జీవిస్తున్నావేమో, అయ్యో నా సంబంధాల్లో ఉన్న కష్టాలను బట్టి, నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, నా జీవితంలో నాకు ఎక్కడ కూడా ఏ దారి లేదు, ఒక అయోమయం, ఒక కన్ఫ్యూజన్లు ఉన్న దానిని బట్టి నా జీవితంలో నేను శక్తి లేని వాడుగా ఉన్నాను, నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా చెయ్యాలన్న నా జీవితంలో ఉన్న భయాన్ని బట్టి నేను శక్తి లేని వాడుగా నేను జీవించాల్సి వస్తుంది, నేను బలహీనులుగా జీవించవలసి వస్తుంది, నా జీవితంలో నాకు పెద్దవారు చెప్పిన, తల్లిదండ్రులు చెప్పిన నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావని నువ్వు భావిస్తున్నావేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీ భార్య, నీ భర్త, నీ తోబుట్టులు, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ సంఘస్థులు, అతి ముఖ్యంగా ఆ దేవుణ్ణి అర్థం చేసుకొని జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలి అనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, నీ జీవితంలో బలము లేదని అనుకుంటున్నావు, శక్తి లేదనుకుంటున్నావు, ఆ శక్తిని, ఆ బలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. నీ జీవితంలో నీకు జ్ఞానం అర్థం కావట్లేదు, కొన్ని విషయాలను అనుకుంటున్నావు, అర్థం అవ్వట్లేదేమో, కానీ ఆ జ్ఞానాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించి నీ భార్యని, నీ భర్తను అర్థం చేసుకునే ఆ జ్ఞానం దేవుడు నీ జీవితాల్లో అనుగ్రహించునుగాక. నీ జీవితంలో ఇతరుల సలహాలు వినలేని స్వభావం నీ జీవితాల్లో కలిగి ఉన్నావేమో, కానీ ఆ సలహాలు నువ్వు వినాలి. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. నీ వ్యసనాల నుంచి, నీ దురలవాట్ల నుంచి, దుర్బుద్ధి నుంచి నువ్వు దూరపరచబడాలి అనంటే ఒక మంచి సలహా నువ్వు జీవితంలో వినాలి. ఇస్తున్నారా? మీరు వింటున్నారా? మీరు తీసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నీ జీవితంలో అంకులాంటి మీ బిడ్డలు మీరు సలహాలు వినే అంత జ్ఞానము రావాలి. మీ బిడ్డలకి మీరు సలహాలు ఇచ్చి, నీ భర్తకి, నీ భార్యకి సలహాలు ఇచ్చి, వారు జీవించే జీవితం, వారు చేసే పనులు, వారి చూపులు, వారి ఆలోచనలు, వారి వాటలు పాపంవి అని చెప్పి వారు గ్రహించే శక్తి వారి జీవితాల్లో రావాలి అనగా ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు రావాలి అనగా మీ జీవితాల్లో ఉన్న ప్రతి అపరిశుద్ధత కలిగిన పరిస్థితి పరిశుద్ధంగా మార్చబడాలి. మీ జీవితాల్లో ఉన్న లో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా మీరు బాధపడుతుంటే దేవుడు ఆ బలమైన కాన్ఫిడెన్స్ మీ జీవితాల్లో ఇచ్చి నేను దేవుని బిడ్డని అనే విధంగా మీరు జీవించాలి. మీ జీవితాల్లో నీకు సమయానికి సహాయం చేసేవారు రావాలి. నువ్వు కూడా ఇతరులకి సమయానికి సహాయం చేసే విధంగా ఉండాలి. నీ సొంత వారితో సమయం గడిపే విధంగా నీ జీవితం ఉండాలి. నీ కుటుంబ జీవితం, నీ వ్యక్తిగత జీవితం ఉండాలి. సమయానుకూలంగా ఆత్మీయ జీవితంలో నువ్వు జీవించాలి అనంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి. ముగించుకొని ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. మా జీవితాన్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు, అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు మీరు ఒక్కరే అని మేము నమ్మొచ్చు. ప్రవ్వా, వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని, తీర్మానం చేసుకున్న ప్రాముఖ్యమైన బిడ్డలని దీవించి ఆశీర్వదించి మీరున్నారు, అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు ఉన్నారు అనే నమ్మకాన్ని దయచేయమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు, మేము విజయనగరం డిస్టిక్లో కలాస వలస అనే ప్రాంతంలో ఒక మందిరాన్ని కడుతున్నాం. అనేక మంది ముందుకు వచ్చి ప్రేరేపింపబడి మాకు సహాయం అందించారు. స్లాబ్ వేయడం జరిగింది. దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాం. దాని దృశ్యాలు కొన్ని చూడండి. కాబట్టి మీరు చేసిన సహాయాన్ని బట్టి ఇది ఇంతవరకు వచ్చింది. ఇది సంపూర్ణంగా పూర్తయ్యేటట్టు మీరు ప్రార్థించండి. అనేక ఆత్మలు ఈ మందిరం ద్వారా రక్షణ పొందినట్లుగా, అనేక కుటుంబాలు కట్టబడినట్లుగా మీరు ప్రార్థించండి. వీలైతే సహాయం చేయండి. మీ పక్షాన ఆధ్యాత్మిక ఆహారంతో పాటు శారీరక ఆహారం వారికి దయచేసి పరలోక రాజ్యాన్ని మనము స్థాపిస్తాం. మాతో పాటు మాకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి బిడ్డని దేవుడు దీవించునుగాక. సహాయం చేయాలని ప్రేరేపింపబడ్డ బిడ్డలని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.